రాష్ట్ర భాష భాగ్ 5 అంటే జీవని ఉంది భాగ్ 5లో. పార్ట్ 3 నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆల్రెడీ ఇంతకుముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సారాంశం ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో సెండ్ చేశాను. అంత పెద్ద సారాంశం మీరు ఎగ్జామ్లో రాయాలి అని అంటే టైం సరిపోదు. అంత పెద్ద సారాంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అందుకని ముఖ్యంగా మెయిన్ 12 పాయింట్స్ మీకు నోట్స్ సెండ్ చేస్తున్నాను. ఈ నోట్స్ ఫాలో అయితే చాలు. सुभाष चंद्र बोस देश के महान नेता थे। उनका व्यक्तित्व ओजस्वी और वीरता पूर्ण रहा। देश की आज़ादी के लिए उनका त्याग अनुपम और अवर्णनीय है। సుభాష్ చంద్రబోస్ కే మహాన్ నేత తే అంటే సుభాష్ చంద్రబోస్ గొప్ప నాయకుడు. మహాన్ అంటే గొప్ప, నేత అంటే నాయకుడు. ఉన్కా వ్యక్తిత్వ ఓజస్వి ఔరు వీరత అంటే అతని యొక్క వ్యక్తిత్వము, ఓజస్వి అంటే వెలుతురు ఇవ్వడము, తేజోవంతమైన, తెలివైన అని కూడా చెప్పవచ్చు, ప్రకాశవంతమైన అని కూడా చెప్పవచ్చు. ఓజస్వి అంటే అతను ఎంతో తెలివిగా, వీరత అంటే ధైర్యంతో ఉండేవాడు. దేశ్కి ఆజాదీ కేలియే అంటే దేశ స్వాతంత్రం కోసము, ఉన్కా త్యాగు అనుపం ఔర్ అవర్ణనీయ హే అతను దేశం కోసం చేసిన త్యాగము చెప్పలేనిది అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్, సుభాష్ చంద్రబోస్ కా జన్మ కటక్ నగర్ మే 23 जनवरी 1897 को हुआ. సుభాష్ చంద్రబోస్ ఒరిస్సాలోని కటక్ నగరంలో జన్మించారు. ఉన్కే పితా జానకీనాథ్ బోస్ ప్రసిద్ధ వకీల్ తే. వాళ్ళ నాన్నగారి పేరు జానకీనాథ్ బోస్. అతను ఒక ఫేమస్ లాయర్ అన్నమాట. ప్రసిద్ధ వకీల్ అని అంటే ఫేమస్ లాయర్ అని. పితాజీ పుత్రుకో ఐసిఎస్ పడవానా చాహతే తే. వాళ్ళ నాన్నగారికి సుభాష్ చంద్రబోస్ని ఐసిఎస్ చదివించాలని కోరిక. పితాజీ ఆదేశానుసార్ వే ఇంగ్లాండ్ గయే. వాళ్ళ నాన్న కోరిక ప్రకారము సుభాష్ చంద్రబోస్ ఇంగ్లాండ్ వెళ్ళి ఐసిఎస్ చదువుకున్నారు. ఔర్ ఐసిఎస్ పరీక్ష మే ఉత్తీర్ణ హుయే. మొత్తానికి ఐసిఎస్లో ఉత్తీర్ణుడయ్యి ఇంగ్లాండ్లోనే జాబ్ వచ్చింది. फोर्थ पॉइंट, सुभाष चंद्र बोस कुशल लेखक और पत्रकार भी थे. కుశల లేఖక్ అంటే మంచి కవి, పత్రికార్ అంటే విలేకరి, రిపోర్టర్ ఇట్లా అన్నమాట. సుభాష్ చంద్రబోస్ ఒక మంచి కవి మరియు విలేకరి కూడా. ఫిఫ్త్ పాయింట్, స్వామి వివేకానంద్ अन्य से प्रभावित हो गया. 1921 में नौकरी से इस्तीफा दे दिया. స్వామి వివేకానందాన్ని చూసి సుభాష్ చంద్రబోస్ ఇన్స్పైర్ అయ్యి 1921లో ఇంగ్లాండ్లో తన జాబుని వదిలివేసి మళ్ళా తిరిగి ఇండియాకి వచ్చేసారనమాట. అంటే ఇక్కడ ఇదంతా ఇవ్వలేదు, జస్ట్ నేను చెప్తున్నాను మీకు తెలుసుకుంటే బెటర్ అనేసి. ఇక్కడ ఇచ్చిన పాయింట్ వైజ్గా చూసుకుంటే స్వామి వివేకానంద్ అన్యసే ప్రభావిత్ హోగయా అంటే స్వామి వివేకానందుని చూసి ప్రభావితులయ్యారు సుభాష్ చంద్రబోస్. 1921 మే నౌకరీ సే ఇస్తీఫా దే దియా. 1921లో తన జాబ్కి రిజైన్ చేసేశారు. సిక్స్త్ పాయింట్, నేతాజీ భారతీయ స్వతంత్ర సంగ్రామ్ కే వీర్ క్రాంతికారి నాయకోం మే సే ఏక్ తే. అంటే భారతీయ స్వతంత్ర సంగ్రామ్ కే వీర్ అంటే భారత స్వాతంత్ర పోరాటం కోసం పాల్గొన్న వ్యక్తులలో వీరుడు, ధైర్యవంతుడు. అట్లానే క్రాంతికారి నాయకోం మే సే ఏక్ తే. ఆ విధంగా స్వాతంత్ర్యం కోసము పోరాటం చేసిన ఆ వ్యక్తులని క్రాంతికారి నాయకం అంటారు. అంటే ఒక రకంగా విప్లవకారులు. ఆ విప్లవకారులలో ముఖ్యమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. सेवेंथ पॉइंट, सुभाष जी 1938 और 1939 में कांग्रेस के अध्यक्ष चुने गए, लेकिन गांधी जी से मतभेद होने के कारण कांग्रेस से वे अलग हुए. సుభాష్ చంద్రబోస్ 1938-39 ఆ సంవత్సరంలో అధ్యక్ష చునేగయే అంటే కాంగ్రెస్ ఎన్నికల్లో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు, గెలిచారు అని. చునేగయే అంటే ఎలక్షన్స్లలో ఎన్నికయ్యారు అని. చునావ్ అంటే ఎలక్షన్స్, చునేగయే అంటే ఎన్నికయ్యారు. లేకిన్ గాంధీజీసే మతభేద్ హోనేకే కారణ్ కాంగ్రెస్ సేవే అలగ్ హుయే. కానీ గాంధీజీతో కొన్ని గొడవలు అవ్వటంతో ఇక కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయారు. एथ पॉइंट, फॉरवर्ड ब्लैक नामक రాజనైతిక దళ్ స్థాపిత కియా. ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక సంస్థని స్థాపించారు సుభాష్ చంద్రబోస్. గాంధీజీతో కాంగ్రెస్ పార్టీలో విడిపోయిన తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ సంస్థని స్థాపించారు. నైన్త్ పాయింట్, సుభాష్ చంద్రబోస్ ने सिंगापुर में आज़ाद हिंद फौज का संगठन किया. वे यही नेताजी के नाम प्रसिद्ध हुए.
సుభాష్ చంద్రబోస్కి సింగపూర్లో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సంఘటన జరిగినది. అది చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి వినండి. ఆజాద్ హింద్ ఫౌజ్ సంఘటన జరిగినది. వే యహీ నేతాజీకే నామ్ ప్రసిద్ధి హుయే. ఆ సంఘటన జరిగిన తర్వాత సుభాష్ చంద్రబోస్ అనే పేరు కాస్త పోయి నేతాజీ అనే పేరుతో పిలవటం మొదలుపెట్టారు. ప్రసిద్ధి చెందాడు నేతాజీ అనే పేరుతో, అంటే అంత మంచి నాయకుడు అని. 10th పాయింట్, ఉన్కా నారా తా. నారా అంటే ఏంటి? స్లోగాన్, నినాదం. అతని యొక్క నినాదం ఏంటి? జై హింద్. ఉన్హోంనే కహా తుమ్ ముజే ఖూన్ దో మై తుమ్హే ఆజాదీ దూంగా. అతని నారా వచ్చేసి, నినాదం వచ్చేసి జై హింద్. అతను చెప్తున్న ఏంటి అంటే, అతను చెప్తున్న మంచి సెంటెన్స్ ముఝే ఖూన్ దో అంటే నాకు రక్తం ఇవ్వండి, తుమ్హే ఆజాదీ దూంగా మీకు స్వాతంత్రం ఇస్తాను. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారా? రక్తం ఇచ్చేదేంటి, స్వాతంత్రం ఇవ్వడం ఏంటి అని. అంటే రక్తం చిందేలా ఉద్యమాలలో పాల్గొనండి, మీకు స్వాతంత్రం వస్తుంది అని మీనింగ్. 11th పాయింట్, 18 अगस्त 1945 को एक हवाई दुर्घटना में यह वीर ज्योति हमेशा के लिए बुझ गई. ఆగస్టు 18, 1945 హవాయి దుర్ఘటన అంటే ఫ్లైట్ బ్లాస్ట్ అయిపోయిందనమాట. ఆ ఫ్లైట్ బ్లాస్ట్ అయిన సంఘటనలో యహ్ వీర్ జ్యోతి హమేషా కే లియే బుజ్ గయి అంటే ఒక మంచి వీరుడిని మనం కోల్పోయాము. బుజ్ గయి అంటే ఆరిపోవటం, వీరజ్యోతి అని అంటే ఎప్పుడూ ఉండేటటువంటి జ్యోతి, వెలుతురు. అంత మంచి వ్యక్తిని మనం కోల్పోయామని ఈ సెంటెన్స్ మీనింగ్. 12th పాయింట్, ఇస్ మహాన్ దేశభక్తి కో. ఇంత గొప్ప వ్యక్తి, దేశభక్తి, స్వతంత్రతా సేనాని అంటే అతనే ఇండిపెండెంట్గా ఉండి సైన్యాన్ని ప్రిపేర్ చేయటము, ఒక సంస్థగా ఉండి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సంస్థని స్థాపించడము. సేనాపతి అంటే సైనికులకందరికీ అధ్యక్షుడు. అనుపమ్ త్యాగి అనంటే విలువలేనంత, లెక్కలేనన్ని త్యాగం చేసిన వ్యక్తి. దేశ్ కభీ నహీ భూలేగా, దేశము ఎప్పుడూ కూడా అతన్ని మరిచిపోదు. అంటే అతనికి మన దేశం పట్ల ఉన్న ఆ దేశభక్తి. స్వతంత్రతా సేనాని అనంటే ఇండిపెండెంట్గా ఉండి ఒక సైన్యాన్ని ఏర్పరచుకోవడము. సేనాపతి అనంటే ఆ సైన్యానికి అధ్యక్షునిగా ఉండి ఆ సైన్యాన్ని ముందుకు నడిపించడము. అనుపమ్ త్యాగి ఔరు దేశ్ కభీ నహీ భూలేగా, ఇన్ని మంచి పనులు చేసి మనకి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన ఆ సుభాష్ చంద్రబోస్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఓకే స్టూడెంట్స్, సుభాష్ చంద్రబోస్ గురించి ముఖ్యంగా 12 పాయింట్ నోట్స్ ఇచ్చాను. ఈ 12 పాయింట్స్ నోట్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని అర్థం చేసుకొని ఎగ్జామ్లో 12 పాయింట్స్ రాయండి. ఓకేనా స్టూడెంట్స్? Please like, share, comment and subscribe.